అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో బోల్డని చెరువులు, పెద్ద పెద్ద కొండలు, జలపాతాలు, వందల ఏళ్ల నాటి చెట్లు ఉన్నాయి. ఆ అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహంగా జీవిస్తూ ఉన్నాయి. ఒకరోజు జంతువులన్నీ ఆనందంగా తిరుగుతూ ఆడుతూ స్వేద తీరుతూ ఉండగా ఒక సింహం వాతావరణంలోని మార్పులను గమనించింది. ఒక పెద్ద బండరాయి పైకి ఎక్కి, మిత్రులారా, ఆకాశంలో కారుమబ్బులు అలుముకుంటున్నాయి. మట్టి నేల నుండి వస్తున్న వాసన, గాలిలోని చల్లదనం చూస్తుంటే చాలా పెద్ద వర్షం కురిసేలా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ అన్ని జంతువులను హెచ్చరించింది. ఆ మాట విని కొన్ని జంతువులు చెట్ల చాటున తలదాచుకోవటానికి, కొన్ని ఏమో తమ గుహల్లోకి పరుగులు తీశాయి. ఇంతలో సింహం హెచ్చరించిన విధంగా ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం కురియసాగింది. కొన్ని వందల ఏళ్ల నాటి ఒక మహావృక్షం పిడుగుపడి ఆ చెట్టుకు నిప్పు అంటుకుంది. మీకు తెలుసా, దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుందర్బన్లు భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతం. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ సుందర్బన్లు తెల్లపుల్ల జనాభాకు ప్రసిద్ధి. అంతేకాదు, టైగర్ రిజర్వ్ మరియు బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడింది. ఈ సుందర్బన్లు ఫిషింగ్ పిల్లులు, చిరుతపులి పిల్లులు మరియు భారతీయ బూడిద మింగిసల లాంటి విభిన్న వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అగ్నికీలలు ఎగసిపడుతూ అడవిలో ఉన్న మిగతా చెట్లకు మంటలు వ్యాపించాయి. ప్రాణభయంతో జంతువులన్నీ అడవిని విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగా ఒక పక్షి తన ముక్కుతో నీటిని తీసుకుని మంటలను ఆర్పటానికి ప్రయత్నించింది. అది చూసి మిగతా జంతువులు ఆ పక్షితో ఇలా అన్నాయి: మిత్రమా, ఈ పిడికెడు నీటితో మంటలను ఆపడం సాధ్యం కాదని నీకు తెలియదా? అప్పుడు ఆ పక్షి, నాకు తెలుసు, కానీ మీరంతా కూడా నాతో కలిసి తలా ఒక పిడికెడు నీళ్లు వేస్తే ఖచ్చితంగా ఈ మంటలను మనం ఆపగలం అంది. అది విని అన్ని జంతువులు తమకు సాధ్యమైనంతటి నీటిని చెరువుల నుండి తీసుకువచ్చి మండుతున్న చెట్లపై పోయగా మంటలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ జంతువులన్నీ ఎప్పటి వలె తిరిగి ఆనందంగా ఆడుతూ పాడుతూ అడవిలో జీవించసాగాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.